అన్న చూస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఇప్పుడు 30,000 మంది మిస్ అయిపోయారని చెప్పి జగన్మోహన్ రెడ్డి హయాంలో చెప్పడం జరిగింది. ఏ జగన్ నువ్వు ఎక్కడున్నావు? నీకు గుణకరాయి తగిలినంత ఫీల్ అయిపోతున్నావు, రాష్ట్రంలో అమ్మాయిలు మిస్ అయిపోతాను ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఇప్పుడు ఆయన స్పందించవచ్చు కదా. మూడేళ్ల అమ్మాయి జరిగింది కదా, మొన్న అత్యాచారం జరిగింది కదా, అది వచ్చి ఆయన స్పందించవచ్చు కదా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ జగన్ గుర్తుపెట్టుకున్నాడు కదా. ఇప్పుడు ఎక్కడికి పోయాడు ఆ పవన్ కళ్యాణ్? ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? ఎక్కడికి? ఎందుకని అంటే నోరు మెదపట్లేదు, కనపడ్డు. నేను ఏదో న్యూస్లో చూశాను, జంగం వేసుకున్నాడంట పొంతుల టైపులో, పొంతులు అయిపోయాడంట ఏదో 2 నెలల క్రితం వెళ్ళి. ఎందుకంటూ అది అన్న గతంలో వచ్చేసరిగా జగన్మోహన్ రెడ్డి హిందువుల్ని అణచివేస్తున్నాడు, జగన్ క్రిస్టియను, అందువల్ల తిరుమలలో లడ్డు కలిపారు. లడ్డు మీద ఎందుకు తీస్తారయ్యా? ఆయన కలియుదయం వెంకటేశ్వర స్వామి అయ్యా, ఆయన కాడికి వెళ్ళి మన చతుర్లు అయ్యా. వాళ్ళ అయ్యాంలో ఇప్పుడు తీసుకెళ్తున్నారయ్యా. వెంకటేశ్వర స్వామి గుళ్ళో చెప్పులు వేసుకెళ్తున్నారయ్యా వాళ్ళు. ఎందుకు తీసుకెళ్తారు? కలియుదయం వెంకటేశ్వర స్వామి కొండ మీదకి నాన్ వెజ్ ఎలా తీసుకెళ్లారు వాళ్ళు? అది ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని. బాబు గారికి లేదా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కదా, లోకేష్ గారికి లేదా? ఈ తెలివి లేవా వెంకటేశ్వర స్వామితో చతుర్లు అయ్యాలకి? అని మీరు చూస్తున్నారు మొన్న ఈ మధ్యకాలంలో సింహాచలంలో కూడా కొంతమంది చనిపోతే కూడా పరామర్శించడానికి వెళ్ళిపోయి ఎవడు పరామర్శించడయ్యా? గోడ కట్టింది ఏదో 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం కట్ల. అది పై డబ్బింగ్కి బిగ్గురాయి పెట్టి కట్టాడు, కొంచెం సిమెంట్ దేం కట్టాడు. కొత్త గోళ్ళు కూలకుండా ఎట్టుంటాయి? పరిపాలన వచ్చినాక అంత వరస్ట్గా ఎప్పుడు పరిపాలన చేయకూడదు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. బాబు గారు అయినా, లోకేష్ గారు అయినా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయినా సరే.